కాఫీ తగలగా ప్రాణాలు తీసావు కదే. చేసుకుంటాను ఇంకో వరుదిని దొరికితే, కానీ దొరకదు. అందుకే జీవితంలో పెళ్లి పేరు ఎత్తరు. వేలు కాలితే మందుంది, బ్రతికే కాలితే ఏముంది? అమ్మో, భారీ డైలాగులు వచ్చేస్తున్నాయి బాబోయ్. వస్తున్నా వస్తున్నా, వేలు రిపేర్కి వచ్చి చస్తున్నా. ఆ మహాతల్లే గుర్తు చేసుకోగానే తెలిసిపోయినట్టుంది. చెప్పు తల్లి. ఏం చేస్తున్నారు బ్రహ్మచారి గారు? వేలు కాల్చుకొని ఉఫ్ఫు ఊదుకుంటున్నాను. ఇదేం కర్మరా బాబు నీకు? పొద్దు పొద్దునే పొయ్యి జోలికి ఎందుకు వెళ్ళి చచ్చావరా? కాఫీ పడకపోతే కడుపు కాకిలా అరుస్తుంది. నీ కాఫీ నువ్వు తాగుతున్నందుకేరా నీ బ్రెయిన్ పని చేయకుండా పోతుంది. ఓసారి నేను కలిపిన కాఫీని తాగి చూడమ్మా. వద్దులే, నాకు బ్రతుకు మీద చాలా ఆశలున్నాయి. నీ కర్మ, నీకు ఆ అదృష్టం లేదనుకుంటాను. సరే గాని ఆదివారం పూటైనా ఇంట్లో పనులు చేసుకునేవా? ఎందుకు ఫోన్ చేసావు? బ్రహ్మచారివిరా నువ్వు, నీకే పనులుంటాయి. ఎన్ని లేవు. బట్టలు ఉతుక్కోవాలి, బూజు దులుపుకోవాలి, కిచెన్ సర్దుకోవాలి, కప్పౌట్లు తుడుచుకోవాలి, ఆరిన బట్టల్ని ఐరన్ చేసుకోవాలి, బయట కలాపి జల్లాలి, ఆ తర్వాత ముగ్గులేయాలి. అందుకేరా నిన్ను పెళ్లి చేసుకోమని మొత్తుకునేది. ఈ టాపిక్ తప్ప ఇంకేమన్నా మాట్లాడమ్మా. సరే అయితే ఓ 10 బాబా గుడికొచ్చే. గుడికా? ఎందుకు? ఇవాళ రష్ ఎక్కువగా ఉంటుందంట్రా. ఇద్దరం కలిసి గుడి ముందు కూర్చొని ఆడుకోవడానికి. మొహం చూడు మొహం. అసలు గుడికి ఎందుకు వెళ్తారా? మాకు తెలుసులేమ్మా, మేము డైలీ గుడికి వెళ్తూ ఉంటాం. సడన్ గా ఈ ప్రోగ్రామ్ ఏంటని అడుగుతున్నాను. లేకపోతే 4 రోజుల ముందే నీ అపాయింట్మెంట్ తీసుకోవాలా? రాజా గారు చెప్పండి. ఓకే అండి, ఆ ఫైల్ మీ దగ్గర ఉంచేయండి. నోరు మూసుకుని 10ంటికి వచ్చే. ఈ డిమాండ్లేంటే? సర్లే చేస్తా. చి వస్తా. రాజా ఇస్ ఎ గుడ్ బాయ్. వరుదిని ఇస్ ఎ బ్రహ్మ రాక్షసి. నోరు మూసుకుని పెట్టేవే. నువ్వే మూసుకొని పెట్టరా. మళ్ళీ ఇది పెళ్ళంటదేమో. చి, మళ్ళీ పెళ్ళేంటి? ఇంతకు ముందోసారి అయినట్టు ఇంకోసారి పెళ్లి గోళ మొదలు పెడతేమో.